హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగు సరదాగా అంటే అప్పటికప్పుడు అనుకోని షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇదొచ్చేసి మా వారు ఇది ఏంటిది ఆఫీస్ చైర్ ఉంటది కదా! అది తీసుకున్నారనమాట కొత్తది. పాతది కొంచెం తనకి బ్యాక్ పెయిన్ అది వస్తుందని చెప్పి అంత ఫ్లెక్సిబుల్‌గా లేదని చెప్పి కొత్తది ఒకటి ఆర్డర్ చేశారు అమెజాన్‌లో. ఇది వచ్చి కూడా 10 డేస్ పైన అవుతుంది. సో, అప్పటి నుంచి ఫిక్స్ చేస్తానంటానే అలాగే ఇది పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇంక ఈరోజు ఎలాగైనా ఇది చేయాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. తనకు మీటింగ్ అయిపించుకొని వస్తా అన్నాడు. ఆ లోపు నేను ఇంకా ఇది ఓపెన్ చేసేసి ఇది చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా! అవైతే రెడీ చేస్తున్నాను. అండ్ స్కూల్ కూడా ఇంకా నాకు తెలిసి ఈ వీడియో పోస్ట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ ఇంకా 2 డేస్‌లో పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రొటీన్‌కి వచ్చేస్తాము. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా అయిపోయాయో తెలియదు 2 మంత్స్. అంటే ఇష్టం వచ్చిన టైంకి లేయడము, పడుకోవడం అట్లా అయిపోయిందనమాట. ఎటువంటి రొటీన్ అట్లా లేకుండా ఇంకా 2 డేస్‌లో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాము. కొంచెం బిజీ అయిపోతాము. తను వర్క్ ఫ్రమ్ హోమ్ కదా! సో, ఎక్కువ కూర్చొని చేయడం వల్ల తనకి పాతదంత కంఫర్టబుల్ లేదంట. కొంచెం బ్యాక్ పెయిను, ఈ నెక్ పెయిన్ అలాంటివి వస్తున్నాయని చెప్పి మార్చేశాడు. ఫైనల్‌గా చైర్ అయితే ఫిక్స్ చేసేసాము. ఈ చైర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే మంచి ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనకి హెడ్ రెస్ట్ ఉంది కదా! ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్‌కి తగ్గట్టు. అండ్ ఇక్కడ హ్యాండ్స్ రెస్ట్ చేసేదానికి కూడా హైటు కొంచెం కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ అలాగే సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఉంది. అండ్ మెయిన్ ఇదనమాట. మనకి రిక్లైనర్ లాగా కూడా ఉంటది. మంచిగా మధ్య మధ్యలో వర్క్ మధ్యలో ఇట్లా రిలాక్స్ అవ్వచ్చు. బ్యాక్ వేసేసుకొని సీటు. సో, ఇలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ మనం హెడ్ రెస్ట్ వద్దనుకుంటే తీసి పక్కన పెట్టేయొచ్చు. ఇలా మంచి కంఫర్ట్‌గా ఉంది ఈ చైర్ అయితే. ఇది తన పాత ఆఫీస్ చైర్ అనమాట. ప్రజెంట్ వాడేది. ఇదొచ్చేసి ఇంకా ఆద్యంకి ఇచ్చేస్తున్నాము. తనకి స్టడీ టేబుల్ సెటప్ చేస్తున్నాం ఇంట్లో. ఇప్పుడు 4థ్ గ్రేడ్‌కి వెళ్తుంది కదా! సో, తనకి యూజ్ అవుద్దని చెప్పేసి. ఆద్యమకి కేక్ తినాలనిపిస్తుందంట. అందుకని చెప్పి ఇంట్లో కేక్ మిక్చర్ ఒకటి ఉంది. ఇది పిల్స్బరీ చాక్లెట్ కేక్ మిక్స్. ఇప్పుడు దాన్ని చేస్తుందంట. దానికోసం అన్ని ఎగ్స్, కప్ కేక్ కవర్స్, వాటర్, ఆయిల్ అన్నీ తీసి పెట్టుకుంది. రెడీనా మరి? చేయైతే కొడితే ఎట్లా అవుద్ది? లాస్ట్ ఎగ్. To mix the eggs. And now we just mix eggs right after we put eggs in. మరి హైలో పెట్టద్దు, లోలో పెట్టు. Never done this before. నెక్స్ట్ అండ్ వాటర్ పోస్తుందా? Yep. ముందే వాటర్ పోస్తారే, ముందు ఆయిల్ కదా వేయాలి. Then oil. దాన్ని నిండా వద్దులే, దీంతో వరకు ఎక్కువ హాఫ్ కప్ ఎక్కువ Half. I know how much to put. చాలా చాలా ఆయిల్ వద్దు, ఎక్కువ ఎక్కువ వేసేసాం హాఫ్ కడ్కి. That's half. That's less than half. Okay. Oil and then mix. పిండేస్తావా? No, first mix. చిన్నగా ఆయిల్ అంతా పడుతుంది, లోలో పెట్టుకో. చిన్నగా వేయరా. Okay, maybe we should use a spatula. వెయ్యి కింద వెయ్యి. నీకు ఏదైనా పని చేస్తే నాకు అది డబ్బులు పని. No, it's not, because I'm gonna eat it. వెయ్యి ఎట్లా అన్నా ఫస్ట్ అది నేను ఇచ్చేస్తా. స్టార్టింగ్ ఎట్లా ఇట్లా ఎట్లా నాది Okay. ఈ షేప్లో. Down goes always. Let me see you a second go.
beautiful. అంతలే దీంట్లో పోయి రిమైనింగ్ దీంట్లో పోయి కొంచెం దాంట్లో వేద్దాం. I will use this. సరే మరి నిండుగా వద్దు, హాఫ్ హాఫ్ తీసుకో, దగ్గర పెట్టుకో. అంతంత ఏదు నాన్న. వేసి టచ్ చేయకూడదు అవన్నీ. నువ్వు ఇక్కడంతా చూడు రప్చర్ చేసినావు, పక్కన కింద. తీసుకో, కొంచెం ఎక్కువ తీసుకో, దానికి రెండుకి పో. అంతే కాదు మా, కొంచెం బిట్టాను. ఇచ్చాను కొంచెం పడుతుంది. చాలు చాలు. To the oven. జాగ్రత్త, కాలుతుంది. So hot. Can I use another mitten? Please? Can I use another mitten? సైడ్కి పెట్టు. కింద పెట్టినానా బెటర్, మిడిల్లో పెట్టకూడదా? సర్లే ఇది పెట్టు మిడిల్లో. Mommy, can I have another mitten? ఆల్రెడీ 390 పెట్టాను నేను, అది ఇంకా ఇంక్రీజ్ అవుతా ఉంది. టైమర్ పెడదామా? Yeah. 20 minutes పెడదామా? Let's put 20. అలా ఫైనల్గా కింద మీద పడి ఆద్యమ్మ కేక్ బేక్ చేస్తుంది. ఎందుకు సడన్గా వచ్చి నేను కేక్ చేస్తా అంటే వచ్చిందనమాట. నాకు కేక్ తినాలనిపిస్తుంది అని చెప్పి. అంటే తను మామూలుగా బయట కేక్ అంత పెద్ద తినదు, ఓన్లీ ఇలా ప్లెయిన్ ఇంట్లో చేసింది మాత్రమే తింటుంది, కప్ కేక్స్ ఇలాంటివి. నేను చేసిస్తా అన్నా కూడా లేదు నేనే చేసుకుంటాను, నాకు హెల్ప్ చేయాలని చెప్పి ఇంకా స్టార్ట్ చేసింది. తర్వాత ఇక్కడ డిన్నర్కి మా ఆయన నాకు చపాతీ పిండి కల్పిస్తానని చెప్పారు. సో హ్యాపీ అని చెప్పి నేను కూడా ఇచ్చేసాను. దాన్ని అక్కడ చపాతీ పిండి కలుపుతున్నారు. నేను వచ్చేసి ఇంకా దిల్ లీవ్స్ తీసుకొచ్చారు లాస్ట్ వీక్, దాన్ని ఇంకా ఈరోజు ఫ్రై చేద్దాం, చపాతీలు బాగుంటుందని చెప్పి కట్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి తెలుసు అని చెప్పండి నాకు. దిల్ లీవ్స్, వీటిని మనం సోయా లీవ్స్ అని అంటారు. ఇవి కూడా అంటే ఇది హర్బ్స్ అనమాట, మంచిగా హెర్బ్ లాగా వాడతారు ఎక్కువ ఇక్కడ యూఎస్లో కానీ చాలామంది ఏదైనా సీజనింగ్ టైప్ అట్లా వాడుతుంటారు. ఇది ఎక్కువగా మనకి ఇండియాలో అయితే నార్త్ సైడ్ బాగా వాడతారు, మహారాష్ట్ర సైడు, ఈవెన్ కర్ణాటకలో కూడా బాగా వాడతారు. ఈ ఆకుని మంచిగా 2-3 సార్లు నీళ్ళతో క్లీన్ చేసుకుంటున్నాను. అమ్మా నీ అమృత Beautiful. చూడప్పి ఏం షేపులో వచ్చినాయో, ఓవర్ఫ్లో అయిపోయింది. ఎక్కువ వేసరికి అన్నీ లేదంటే పెట్టేటప్పుడు నాకు తెలిసి ఉంచినట్టుంది, అందుకే ఇట్లా అయిపోయినాయి. ఓవర్ఫ్లో అయితే పైకి పొంగుతాయి కానీ సైడ్కి ఇట్లా ఎందుకు వస్తాయి అన్నీ. ఈ అమ్మాయి ఉంచింది అప్పి గాడిగా. Why is one this one? Why is that one? వంచినావు కదా, No. వంచకపోతే అట్లా ఎందుకు వస్తాయి కన్నా? I don't know. కప్ కేక్స్ లాగా ఉండే అవి, ఆ షేపు మొత్తం వంచి పెట్టింది, అందుకే అన్నీ పక్కకు పోయింది పిండి. Mommy, cake's ready. మొత్తం నువ్వే తింటల్లా. Mommy, cake's ready. కేక్ అది రెడీ అయిందో లేదు చూపు. అంతా బాగానే ఉంది, కాకపోతే షేప్ అంతా మార్చేసింది. I did. కాలుతుందిరే, పిండి ఎక్కువైందే మరి ఏమైందో కానీ షేప్ అయితే మారిపోయింది. బట్ దట్స్ హౌ దే లెర్న్. ఇట్లాంటి ప్రయోగాలు చేస్తానంటది అప్పుడప్పుడు, కిచెన్లోకి వచ్చి అది చేస్తాను ఇది చేస్తానంటది. నేనే ఒక్కోసారి నాకే డబల్ పని వద్దని చెప్పేసి వద్దంటాను. బట్ అట్లనే వదిలేసినా వాళ్ళు ఇంకేం నేర్చుకోలేరు కాబట్టి, సో అప్పుడప్పుడు తనకి ఇలాంటి ప్రయోగాలకి ఓకే చెప్పేస్తాను. Beautiful. చల్లారి పక్కన పెట్టేసే స్టవ్ మీద, చల్లారుతుంది. Exclamation. చూపి మెత్తగా వచ్చిందా, సాఫ్ట్గా. కొన్ని చేస్తుంది అనమాట చిన్న చిన్నవి, లైక్ బ్రెడ్ ఆమ్లెట్, స్క్రాంబల్డ్ ఎగ్, చీజ్ బ్రెడ్ ఇలాంటివి అన్నీ చేస్తుంది. మాకు కూడా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా చీజ్ బ్రెడ్ అవన్నీ చేసేస్తుంది.
ఆ లోపు మా ఆయన మంచిగా చపాతీ పిండిని కలిపి పక్కన పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా లీవ్స్ కోసం ఇక్కడ పల్లీలు ఉంటాయి కదా పచ్చివి, నేను రోట్లో వేసి కచ్చాపచ్చగా దంచేస్తున్నాను. మనం మిక్సీలో కానీ లేదంటే ఇలా రోట్లో వేసి కోర్సుగా దంచుకుంటే సరిపోతుంది. మేము బోస్టన్లో ఉన్నప్పుడు ఒక మహారాష్ట్రియన్ ఫ్రెండ్ ఉండేది, తను చేసిందనమాట ఇది. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు ఈ కూర చేసి ఉన్నింది ఒక సైడ్ డిష్గా. నేను అప్పుడు చూశాననమాట ఫస్ట్ టైము. అప్పుడు నాకు నచ్చింది. సో ఇంక అప్పటి నుంచి నేను కూడా మా వంటల్లో యాడ్ చేయడం జరిగింది. అంటే నేను కూడా రెగ్యులర్గా తెచ్చుకొని ఇది చపాతీలు చేసుకుంటాను. ఇది కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది, హర్బ్ కాబట్టి అందరికీ నచ్చుతుందని చెప్పలేం. బట్ ఫస్ట్ టైం మీరు తినాలనుకుంటే కనుక ట్రై చేయొచ్చు, నచ్చితే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. అవన్నీ రెడీ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇంక పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్తున్నాం. గట్టిగా పట్టుకోమ్మా. వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ ఆడుకొని ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం. బట్ పిల్లలు తెలిసిందే కదా, ప్లే ఏరియాకి వెళ్తే అంత త్వరగా రారు. అలాగే ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చినారు. ఆ పిల్లలు వీళ్ళిద్దరూ చాలాసేపు ఆడుకున్నారనమాట. 9 దాకా ఆడుకున్నారు నైటు. అప్పుడు ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంక రాగానే వంట స్టార్ట్ చేశాను. పిల్లలు స్నానం చేసేలోపు నేను ఇక్కడ డిన్నర్కి రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్లో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఆ తర్వాత లీవ్స్ వేసుకొని మగ్గిచ్చేస్తున్నాను. చిన్నదైంది కొంచెం ప్యాను, సరిపోద్ది అనుకున్నా. బట్ మనకు ఆకుకూర త్వరగానే మగ్గిపోద్ది కదా. సో అక్కడ అది ఆకుకూర ఉడుకుతుంది. దాలోపు ఇక్కడ చపాతీ చేసేస్తున్నాను. అన్నీ ఆల్రెడీ కట్ చేసి అంతా ప్రిపేర్గా వెళ్ళాం కాబట్టి రాగానే ఇంకా వంట చేసేస్తున్నాను. ముందు బయట ఏమైనా తెచ్చుకుందాం అనుకున్నా కానీ బట్ ఇంకా ఆ టైంలో ఇంకేం పోతాంలే అని చెప్పి ఇంకొచ్చి స్నానం చేసేలోపు ఇంకా నేను ఇక్కడ డిన్నర్కి రెడీ చేస్తున్నాను. చపాతీ అయిపోయింది అండ్ ఇక్కడ ఆకుకూర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కోసుగా దంచి పెట్టుకున్న ఈ పీనట్స్ వేసేస్తున్నాను. దీంతోపాటు ఇంకా మంచిగా ఈ ఆకుకూర 2 ఉడుకుతాయి. మనకు కొంచెం సాఫ్ట్గా ఈ పల్లీలు మెత్తగా అయిన తర్వాత ఇంకా మనకి తీసేసుకోవడమే. పచ్చిమిర్చి వేసాము, ఇంకా కారం ఏం అవసరం లేదనమాట. ఇది సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది ఓన్లీ చపాతీ ఇలాంటి వాటికి బాగుంటుంది. ఈవెన్ అక్కి రోటీ వాటిల్లో కూడా వేసుకుంటారు ఈ ఆకు. ఈవెన్ మనం పప్పులోకి వేసుకోవచ్చు. ఇలా రకరకాల రెసిపీస్ ఉన్నాయి. నేనైతే ఎక్కువగా ఇలా ఫ్రై చేస్తాను. అలాగే ఇక్కడ పెరుగు రైతాలాగా చేస్తున్నాను. టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం ఏమంటారు కొత్తిమీర, పెరుగు, సాల్ట్ ఇవన్నీ వేసేసి ఇది కూడా చపాతీలే బాగుంటుంది. సో ఇది మేము అండ్ పిల్లలు ఈ దిల్లీ ఏం తినరు. వాళ్ళకి నేను ముందు రోజు ఏంటి మష్రూమ్ కూర చేస్తున్నాను. జస్ట్ ఆ గ్రేవీ వేసేసి వాళ్ళకి చపాతీ ఇచ్చేసాను. మేము మాత్రం ఈ లీవ్స్ చేసుకున్నాము. ఇది ఎప్పుడు తెచ్చినా పిల్లలు తినరు, ఓన్లీ మేమిద్దరం మాత్రమే తింటాము. ఇది మా డిన్నర్, చపాతీ, లీవ్స్ అండ్ రైతా. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. I think no one can do eggs like a baby. Eggs like a baby. Eggs like the baby. This is so cool. I don't think anyone can. No one can make it. నెక్స్ట్ డే వచ్చేసి ఆరుష్కి ఈరోజు నుంచి సాకర్ స్టార్ట్ అయింది. ఈరోజు ఫస్ట్ డే అనమాట. సాకర్ ప్రాక్టీస్ ఉంటే అక్కడికి వచ్చాము. ఇండోర్ ప్రాక్టీస్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పెద్దగా ఎవరు రాలేదు. ఓన్లీ 3 కిడ్స్ అనమాట, ఇంక్లూడింగ్ ఆరుష్తో కలిపి. మిగతా ఇంకా ఊర్లోకి వెళ్ళున్నారేమో, రాలేదేమో. బట్ ఎక్కువ రాలేదు ఆ రోజు. ఇంకా ఆరుష్కి ప్రాక్టీస్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇంకొన్ని రోజుల్లో ఆద్యకు కూడా స్టార్ట్ అవుతుంది సాకరు, అమ్మాయిల టీం అనమాట, గర్ల్స్ టీము. సో తనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది. సో తను కూడా జాయిన్ చేసాము. తనకి కొంచెం లేట్గా స్టార్ట్ అవుద్ది, ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ అట్లా. ఏదో ఒక స్పోర్ట్స్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అండ్ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. అందుకని ఇంకా ఈ సాకర్లో జాయిన్ చేసాము. వాళ్ళకు కూడా ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ ఇది.
సేమ్ టీమ్ అనమాట ఆరుష్కి. లాస్ట్ టైమ్ స్ప్రింగ్‌లో ఏదైతే టీమో సేమ్ కోచ్ అండ్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ బ్యాచ్ అనమాట. అప్పుడే ఎన్రోల్ చేసేసాము ఫాల్‌కి కూడా. అంటే స్ప్రింగ్ సీజన్‌లో ఎండ్ అవుతుంది కదా! అప్పుడే రిజిస్టర్ చేసేసాము ఆరుష్‌కి. దట్స్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.